అందరికీ నమస్తే. రామ్ రామ్. అందరు మంచిగా ఉన్నారు కదా? మంచిగా ఉంటారు. కానీ ఇగో ఇలా కొత్త ముచ్చితోటి వచ్చిన ఈ ఉగాది వస్తుంది కదా. ఉగాది అంటేనే విశ్వబ్రాహ్మణులకు పెద్ద పండుగ. అట్లే పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. సరే, మన ఉగాది పండుగ గురించి ఇక ఎప్పుడెప్పుడు పూజలు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు చేయాలి ఏందనేది ఈ పంతులను అడిగి తెలుసుకుందాం. ఈ పంతులతో ఒకసారి ఆ పంతులు ముచ్చటిందాం. పంతులు నమస్కారం. శుభం శుభం భవతు. ఇగో మరి ఇప్పుడు పండగ వచ్చింది కదా మీ దగ్గర. పండగ గురించి ఏ ముహూర్తాలు మంచిగా ఉంటాయో మన విశ్వబ్రాహ్మణులకు చెప్తారని మీ దగ్గరికి వచ్చిన. మీ నోటితోటి ఒకసారి చెప్పురు. మీ పేరేం పేరు పంతులు? నా పేరు కనపర్తి అనిల్ శాస్త్రి. జగిత్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ పురోహితుడిని. జగిత్యాలలో ప్రముఖంగా విశ్వకర్మలకు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలను కూడా చేస్తుంటాము. జ్యోతిష్ శాస్త్రంలో వాస్తులో ప్రముఖంగా మేము అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి ఇప్పుడు పండుగ ఉన్నది కదా, ఈ పండుగ మరి ఎప్పుడు మంచిగా ఉన్నది, ఏ సమయంలో ఎట్లెట్లున్నాయి అనేది, ముహూర్తాలు ఎట్లున్నాయి, పూజలు ఎప్పుడు పెట్టుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనేది ఒక్కసారి మా ప్రేక్షకులకు చెప్పుకుంటుంది. తప్పకుండా చాలా మంచి ముచ్చటతో ముందుకు వచ్చారు. సంతోషం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. కంచన్న ముచ్చట్లు చూస్తున్నటువంటి యూట్యూబ్ వారికి, ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించినటువంటి భక్తులందరికీ కూడా ముందుగా పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. మనము అనాదిగా మన సనాతన భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో తెలుగు వారందరూ, భారతీయులందరూ ఎక్కడున్నా కూడా ఈ ఉగాది పండుగను చాలా చక్కగా వైభవంగా చేసుకుంటూ ఉంటుంటారు. అంతేకాకుండా ఈ ఉగాది పండుగ సర్వులో కంటే ముఖ్యంగా విశ్వకర్మలకు అనగా విశ్వబ్రాహ్మణ పంచవృత్తుల వారందరికీ కూడా విశేషంగా ఈ యొక్క ఉగాది పండుగ అనేటువంటిది శాస్త్రంలో చెప్పడం జరిగినది. ఎందుకు విశ్వకర్మలకు ప్రత్యేకమైనటువంటి పండుగ అంటే, ఈ యొక్క విశ్వబ్రాహ్మణుల యొక్క ఆరాధ్య దైవము వారి యొక్క ఇంటి ఆడపడుచు శ్రీ మహా కాళికామాత. ఆ మహా కాళికామాతనే వారి యొక్క ప్రాతీయాచారముగా, కొన్ని చోట్ల కామాక్షి దేవిగా, కొన్ని చోట్ల మహామాయి దేవిగా, కొన్ని చోట్ల శ్రీ మహా కాళికామాతగా ఆరాధించడం అనేటువంటిది సనాతనంగా జరుగుతున్నది. ప్రస్తుత సమాజంలో కూడా చాలామందికి తెలిసిన విషయం ఏమిటి అనగా, లలిత నవరాత్రోత్సవాలు అనేటువంటి వసంత నవరాత్రులు అంటారు. అంటే వసంతకాల ప్రారంభం నుండి పాడ్యమి నుంచి దశమి వరకు జరిగేటువంటి నవరాత్రోత్సవాలను వసంత నవరాత్రోత్సవాలు అని చెప్పి చాలామందికి తెలుసు. కానీ సనాతనం నుంచి ఆచరిస్తున్నటువంటి ఏకైక వర్ణం వారు విశ్వబ్రాహ్మణులు మాత్రమే. వీరికి వారి యొక్క కులదేవతగా శ్రీ మహామాయి అమ్మవారిని వసంత నవరాత్రోత్సవాలను పూజించడం జరుగుతున్నది. మరి ఈ సంవత్సరం కూడా ఆ నవరాత్రోత్సవాలను ఎలా జరుపుకోవాలి, ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయము చక్కగా తెలుసుకొని మీరందరూ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ ఇంట్లో, మీ కుటుంబంలో, దేశంలో సుఖ సౌఖ్యాలు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ శుభ సమయాలు తెలపడం జరుగుతుంది. మరి విశ్వబ్రాహ్మణులు శ్రీ మహామాయి అమ్మవారిని ఫాల్గుణ బహుళ అమావాస్య అనగా 18వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరం బుధవారం అమావాస్య రోజున ఉదయం 8:50 నుంచి 11:15 వరకు శుభలగ్నమున ఆ అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని పూజించాలి. ఒకవేళ ఆ సమయంలో వీలు కాని పక్షాన అదే రోజున మధ్యాహ్నము 2:30 నుంచి సాయంత్రం 6:22 వరకు చాలా చక్కని గోధూలి ముహూర్తం ఉంటుంది. ఆ సమయంలో కూడా అమ్మవారిని పూజించవచ్చును. మరలా తెల్లవారు అనగా 19వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరం గురువారము అందరికీ కూడా యుగాది పండుగ. ఆ రోజున కూడా అమ్మవారిని ఉదయకాలమున 10:58 నుంచి మధ్యాహ్న పర్యంతము 1:52 వరకు చక్కగా పూజించి షోడశోపచారాలచే అమ్మవారిని అర్చించాలి. అదే రోజున ఆ అమ్మవారిని చక్కగా పంచభక్ష పరమాన్నాలు నైవేద్యముగా పెట్టి తర్వాత షడ్రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడిని సేవించాలి. తర్వాత ఈ యొక్క విశ్వకర్మలు
అదే రోజు నాడు సాయంకాలము అమ్మవారిని మరలా స్నాన సంధ్యా కార్యక్రమాలు అనుష్ఠించి చక్కగా పూజించి సాయంకాలము 6:22 నుంచి 7:52 వరకు చక్కగా పూజించి ఉద్యాపన కార్యక్రమాలు చేసి వారి వారి వృత్తులను చేసుకోవడం చాలా మంచిది. ఆ సమయమున ఎవరైతే తూచా తప్పకుండా ఆచరించి ఆ అమ్మవారిని పూజిస్తారో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వారి వృత్తిని దైవంగా భావించి పూజిస్తారో వ్యాపారం ప్రారంభం చేస్తారో వారందరికీ కూడా సకల శుభాలు కలిగి ఆయురారోగ్యాల చేత వర్ధిల్లుతారు అని సనాతన నుంచి మనకు శాస్త్రము పెద్దలు చెప్తున్నటువంటి విషయము. కావున విశ్వకర్మలు ప్రత్యేకంగా పూజిస్తున్నటువంటి అమ్మవారిని సర్వులు భక్తులు యావత్ భారతదేశం అందరూ కూడా పూజించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాము. భక్తితో పూజించండి, శ్రద్ధతో ఆచరించండి, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ఈ ముచ్చట చూసారు కదా, పంతులు గారు ఎట్లా పూజలు చేసుకోవాలి ఏందని చెప్పారు కదా. మరి ఈ ముచ్చటితోటి ఉందాం. పంతులు రామ్ రామ్. రామ్ రామ్. జై శ్రీరామ్. సరే ఉందాం ఇక.